హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు వాటిని తొలగిస్తున్నారు. ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు వాటిని తొలగిస్తున్నారు. ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పరిధిలోని మియాపూర్ హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా అధికారులు వాటిని తొలగిస్తున్నారు. అయితే ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. రైట్గా అక్రమ కట్టడాలనే లక్ష్యంగా చేసుకుని వాటిని తొలగించే ప్రక్రియలో భాగంగా హైడ్రా అయితే ముందుకు వెళ్తుంది. తాజాగా ఈరోజు హైదర్ నగర్ లో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే హైదర్ నగర్ పరిధిలో కబ్జాలు చేయడం చెప్పి దానికి సంబంధించి హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పడం సంబంధించి కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఉంది. ఇదంతా కూడా ఎస్ఎస్ఏ లేఅవుట్ గతంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జా చేసిన ప్రాంతం ఏదైతే ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా హైదర్ ఎవరైతే ఓనర్స్ ఉంటారు ఇంకా కూడా ఎస్ఎస్ఏ లేఅవుట్ సంబంధించి కూడా మొత్తం కబ్జా చేసిన ప్రాంతం మొత్తాన్ని కూడా వీళ్ళు తమ వస్తున్న సీరియల్స్ అన్నింటిలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ కమిషన్ సంఘాలు కలిసి చూపించింది. హైదరాబాద్ కమిషన్ చూపించిన తర్వాత ఇదంతా కూడా ఎస్టిమేషన్ లేఅవుట్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత మొత్తాన్ని కూడా కూల్చివేయడం అయితే చేస్తే ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. రామకృష్ణ, అయితే మొత్తంగా అక్కడ హైదర్ నగర్ లో ఎన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు? సో ఏవేవి ప్రెసెంట్ అయితే తొలగిస్తున్నారు? దాదాపుగా 10 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి కూడా కొన్నేళ్లుగా ప్రైవేట్ వ్యక్తులు తమ స్వాధీనంలో తీసుకున్నారు. ఆ స్వాధీనంలో తీసుకుని మొత్తం కూడా వాటి కూడా తమ ఆధీనంలో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాటి మొత్తాన్ని కూడా తమ పరిధిలో పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఫిర్యాదులు అనేక సార్లు అందడం జరిగింది. హైకోర్టు కూడా ఎవరైతే హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకుని హైకోర్టు చెల్లడం జరిగిందో వాళ్ళంతా కూడా దీనికి సంబంధించిన వివరాలన్నిటి కూడా సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత హైకోర్టు కూడా ఈ భూమి మొత్తం కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ సంబంధించినట్టు కూడా చెప్పడం జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్ సంబంధించింది అని చేసిన తర్వాత కూడా 9 ఏళ్ల వరకు కూడా ఎలాంటి 9 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇంకా ఒరిజినల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. దీంతోనే హైదరాబాద్ ఆశ్రయించడంతో హైదరాబాద్ సంబంధించిన కమిషనర్ రంగనా మొత్తాన్ని కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. స్వయంగా వచ్చి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలించారు. అక్రమాలు జరిగినట్టు తేలడంతో ఇక్కడంతా కూడా కూల్చివేతల ప్రక్రియ అయితే చూపట్లేదు. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.